నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ముచ్చిమరిలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బాధిత కుటుంబాన్ని స్టేషన్ కు పిలిపిస్తామని, ముచ్చిమరికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అతన్ని అక్కడే నిర్బంధించారు. దీంతో విషయం తెలుసుకున్న సిద్ధార్థరెడ్డి అనుచరులు భారీ ఎత్తున స్టేషన్ కు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎంపీ బైరెడ్డి శబరి ఘాటుగా స్పందించారు. జగన్ పాలనలో ముచ్చిమరిలో గంజాయి దొరికితే పట్టించుకుని సిద్ధార్థరెడ్డి ఇప్పుడు నేరం చేసిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్నారని ఆరోపించారు. మరోవైపు మైనర్ బాలిక హత్యపై విద్యార్థి సంఘాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనలో పోలీసులు తీరుపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తన సొంత గ్రామమైన ముచ్చిమరి గ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు విన్నారు. నా సొంత గ్రామం ముచ్చిమరి. ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు, నాకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బాధల్లో ఉండగా పరామర్శించడం అనేది నా యొక్క బాధ్యత అని చెప్పి ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చినానే తప్ప ఇక్కడ ఏదో పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో నేను రాలే. కానీ అంతలోపలే మమ్మల్ని ఇక్కడికి పిలుచుకురావడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. బీహార్ లాంటి రాష్ట్రాలలో, లేకుంటే కానీ మణిపూర్ లాంటి చోటనో, ఉత్తరప్రదేశ్ లాంటి చోటనో ఎక్కడో క్రైమ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఒక ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగిందంటేనే ఎవరో ఒకరిపై పరామర్శిస్తామంటే కానీ పోయి రమ్మని చెప్తారు. కానీ ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తించే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఏమేమి అక్కడికి పోతే ఏమైనా నిజాలు ఏమైనా బయటపడతాయని భయపడుతున్నారా, లేకుంటే రాజకీయ